గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. కాకినాడ జిల్లాలోని శివాలయాల్లో భక్తజన సందడి చోటు చేసుకుంది. పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. పంచరామ క్షేత్రం, సామర్లకోట భీమేశ్వర స్వామి, పాదగయ కుకుటేశ్వర స్వామి, తురంగి, కోరంగి, కాకినాడ, గొల్లప్రోలు, చేబ్రోలు ఇలా అన్ని ఆలయాలు భక్తులతో కోలాహలంగా మారిపోయాయి. 20వ తేదీ అమావాస్య, తర్వాత రోజు 21వ తేదీ శుక్రవారం వచ్చింది. పాడ్యమి రోజున కార్తీక దీపాలు వదలడం మంచిది కాదని కొందరి భావన వ్యక్తమవుతోంది. అమావాస్య మరుసటి రోజు పాడ్యమి రోజున దీపారాధన చేయాలని అర్చకులు సూచిస్తున్నారు. పాడ్యమి దీపాల మీమాంసపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు కాకినాడ నుంచి అందిస్తారు. చివరి దశకు వచ్చేసింది. ఈ రోజు 4వ సోమవారం, గురువారం అమావాస్య, కార్తీక మాసం ముగుస్తుంది. ప్రస్తుతం కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచారామ క్షేత్రం, సామర్లకోట భీమేశ్వర స్వామి, పిఠాపురం, పాదగయ, తోరంగి ఏదైతే శ్రీరామచంద్రమూర్తి మట్టితో ప్రతి ఇసుకతో చేసిన లింగం ఉందో, తోరంగేశ్వర స్వామి, కోరంగి కురంగేశ్వర స్వామి, కాకినాడ బాల త్రిపుర సుందరి దేవాలయం మీద భీమేశ్వర స్వామి, ఇలా అన్ని ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అయితే ఇక్కడ భక్తుల్లో ఒక అయోమయం ఉంది. ఎందుకంటే 20వ తారీఖు అమావాస్య వచ్చింది. పాడ్యమి దీపాలు 21 పెట్టాలి. 21 శుక్రవారం అయింది కాబట్టి దీపాలు శుక్రవారం మొదలొచ్చా లేదని సెంటిమెంట్ తో చాలా మంది 22 శనివారం పెట్టండి చెప్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ లో భక్తులు 2 రోజులు పెడదాని కొందరు, దీపం శుక్రవారం నాడు వదలకూడదని మరికొందరు. అయోమయంలో ఉన్న నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరామచంద్రమూర్తితో ప్రతిష్ఠించబడ్డ లింగానికి నిత్య పూజలు చేసి అర్చకులు మనతో ఉన్నారు. 20 అమావాస్య అయింది. పాడ్యమి దీపాలు 21 పెట్టాలి. 21 శుక్రవారం కాబట్టి కొంతమంది శుక్రవారం అంటారు, కొంతమంది శనివారం అంటారు. ఎలా చూడాలి? లక్షవారుడు కార్తీక మాసం అమావాస్య అయిపోయింది కాబట్టి పాడ్యం దీపాలు శుక్రవారం ఉదయం 6 దాటకుండా సూర్యోదయం కాకుండా దీపారాధన చేసి వదిలికొచ్చడం దానికి ఎటువంటి ఆటంకం లేదండి. అంటే ఇప్పుడు శుక్రవారం సెంటిమెంట్ రాదు, సినిమెంట్ రాస్తారు. దానికి పర్వదినాల్లో తప్పలేదండి. కార్తీక పౌర్ణమి కుచ్చుల దూరం దూరతా ఉన్నారు. రోజు పౌర్ణమి వచ్చిందని చెప్పి దూరం ఆపం కదండి. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. పర్వదినాల్లో మంగళవారం శుక్రవారంతో ఎటువంటి ప్రమేయం లేదండి. ఈ శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన ఇసుక లింగం, ఆ లింగాన్ని కాపాడుకుంటూ 80,000 మంది వస్తుంటే అభిషేకాలు ఏడు స్థాయిలో జరుపుతున్నారు. స్వామివారికి కార్తీక మాసం పర్వదినాలు వచ్చేటప్పటికన్నా అభిషేకాలు విశేషంగా జరిగే టైంలో రజిత కవచం అంటే వెండి కవచం వేసి కవచం మీద అభిషేకాలు చేస్తారు స్వామివారికి విగ్రహం దెబ్బతినకుండా. దర్శనాలు ఎలా అవుతున్నాయి మీ గుళ్ళో? దర్శనాలు భక్తులందరికీ కూడా సౌకర్యార్థ నిమిత్తం ఉచిత లైను 10 రూపాయల లైను, అలాగే శేఖ దర్శనం 30 రూపాయల దర్శనము, అలాగే అభిషేకానికి భక్తులకి విశిష్టంగా ఏర్పాటు చేయడం జరిగినది. మంచినీళ్లు, టెంట్ల సౌకర్యం, భక్తులు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుందండి. ఓ నమః శివాయ. కార్తీక మాసం ఆఖరి సోమవారం శ్రీరామచంద్రుడితో ఇసుకతో చేసిన లింగం పూజలు ఎలా జరుగుతున్నాయి? దర్శనాలు ఎలా అవుతున్నాయి? చాలా బాగా చేస్తున్నాం సార్. ఈసారి నిన్న సరి చాలా బాగుంది సార్. తోరంగేశ్వరుడికి అన్ని రకాలుగా కార్తీక మాసం 30 రోజులు కూడా చాలా బాగా జరిగింది. అన్నదానం కూడా నిత్యాన్నదానం చేశారు సార్. చాలా బాగుంది సార్. ఓం నమః శివాయ. కార్తీక మాసం ఆఖరి సోమవారం, ఇది శ్రీరామచంద్రుడితో ప్రతిష్ఠించిన శివలింగం ఎలా ఉంది? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగా చేస్తున్నారు స్వామి. దర్శనం కూడా చాలా బాగుంది. కార్తీక మాసం 4 రోజులు కూడా ఉచితంగా భోజనాలు పెడుతున్నారు. అది చాలా మంచిది స్వామి. అందరూ ఇక్కడికి వచ్చి భోజనం కూడా చేస్తున్నారు. ప్లస్ గుడికి బోల్డ్ అన్ని డొనేషన్స్ కూడా ఇస్తున్నారు. గుడి కూడా చాలా బాగా చేశారు స్వామి. ఈ టైల్స్, టెంట్స్ అన్ని వేసి బాగా చేశారు స్వామి. కార్తీక మాసం 4 రోజులు బాగా జరిగింది మీకు? చాలా బాగా జరిగినట్టే స్వామి. కార్తీక మాసం ముగింపు వచ్చింది. వాళ్ళ ఆఖరి సోమవారం లక్ష్మీవారం కార్తీక మాసం అయిపోతుంది. ఇక్కడ దర్శనాలు ఎలా జరుగుతున్నాయి? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగుందండి. కమిటీ సభ్యులు చాలా భక్తులకి ఏ రకంగా కూడా అన్ని సౌకర్యాలు కూడా సమకూర్చారు. ఏ రకాల ఇబ్బందులు కూడా లేవు. మా తోరంగేశ్వర స్వామి దర్శనం జన్మజన్మల పుణ్యం. ఇక్కడ అవునండి, సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రతిష్ఠించినటువంటి లింగం, ఎంతో పవిత్రమైన లింగం. ప్రతిరోజు కూడా మహాన్నదానం జరుగుతూ ఉంటుంది. కార్తీక మాసం 30 రోజులు కూడా అద్భుతమైన పూజలు, అభిషేకాలు, సాయంత్రం 8 ఆ టైంకి 6 ఆ టైంకి హారతులు, ఇంకా 8 ఆ టైంకి ఉయ్యాల సేవతో పాటు అన్ని రకాల మహోత్సవాలు కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇది కాకినాడ జిల్లాలో ఉన్న శివాలయాల పరిస్థితి. మరి కొంతమంది భక్తులు వస్తున్నారు, వాళ్ళు కూడా అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం. ఆఖరి సోమవారం ఎలా దర్శనాలు ఎలా జరుగుతున్నాయి? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగా జరుగుతున్నాయండి. ఇక్కడ కూడా స్టాఫ్ కూడా చాలా బాగా చూసుకున్నారు. అన్ని సదుపాయాలు అన్ని బాగా కల్పిస్తున్నారు. దర్శనం, అభిషేకాలు ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతున్నాయండి. కంకర్యాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా విశాలంగా ఖాళీగా కూడా ఉంది. క్యూలను బాగా ఏర్పాటు చేశారు కార్యనిర్వహణాధికారి గారు. అలాగే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్, అలాగే సెక్యూరిటీ సిబ్బందిని, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేశారు. పంత నానాజీ, కాకినాడ పంత నానాజీ గారు అన్ని ఇక్కడ
సవ్యంగా చూసుకున్నారు. అలాగే జనసేన నాయకులు, టీడీపీ కూటమి నాయకులు కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ ఉండి నిత్యం 40 కంటిన్యూగా నిత్యాన్నదానం కూడా పెడుతున్నారు. అందరికీ అన్నదానం కూడా బాగా ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్ననే మహా అన్నదానం కూడా జరిగింది. దాన్ని కూడా చాలా ఏర్పాట్లు బాగా చేశారు. ఇక్కడికి వచ్చిన పిల్లలకు మరియు వాళ్ళ పేరెంట్స్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ బాగా చూసుకుంటున్నారు. అలాగే ఎప్పటికప్పుడు దీని పర్యవేక్షణ ఎమ్మెల్యే గారు స్థానిక నాయకులకు అలాగే కుటుంబ నాయకులు కూడా పిలుపునిచ్చి ఇక్కడ ఎటువంటి కార్యక్రమం అసంఖ్య కార్యక్రమం జరగకుండా, అటువంటి తొక్కిసలాట్లు జరగకుండా క్యూ లైన్ల దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన అన్ని నీడ్స్ బేసిక్ నీడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న ఏదైతే దేవస్థానం సభ్యులు ఉన్నారో ఎవరో వాళ్ళు కూడా ఉత్సవ కమిటీ కూడా చాలా యాక్టివ్ గా పనిచేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కార్యనిర్వహణ అధికారి అలాగే వాళ్ళ స్టాఫ్ కూడా చాలా ఇప్పటికప్పుడు కావాల్సిన భక్తులు కావాల్సిన అన్ని సదుపాయాలని అందిస్తున్నారు. హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నినాదాలతో కాకినాడ జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాలు కూడా మార్మోగిపోతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 2 రోజుల క్రితమే కాకినాడ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఆలయాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఆదివారం, సోమవారం భక్తులు భారీ సంఖ్యలో వస్తారని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే అధికారులందరూ కూడా చర్యలు తీసుకున్నారు, అప్రమత్తమయ్యారు. నిన్న మనం చూసాం అన్నవరం పుణ్యక్షేత్రంలో భక్తులు ఎక్కువ వస్తే ఇక్కడ దేవస్థానం ఏం చేయలేక చేతులు ఎత్తేసి వ్రతం టికెట్లు ఆపేసింది. అలాంటి సంఘటన జరగకుండా ఇవాళ అన్ని శైవ క్షేత్రాల్లో కూడా ఫ్రీగా దర్శనం అయ్యే విధంగా, ఎందుకంటే తెల్లవారుజాము 3 గంటల నుంచి దర్శనాలని తిరిగి మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి భక్తుల రద్దీ పెరుగుతుంది. ఏదైతే భక్తుల్లో అనుమానం ఉందో 21వ తేదీ పాడ్యమి శుక్రవారం దీపాలు వదలొచ్చా లేదా అన్న అనుమానాన్ని అర్చకులు నివృత్తి చేశారు. ఎలాంటి ఇబ్బంది లేదు. 21న శుక్రవారం నాడే పాడ్యమి దీపాలు వదలాలని చెప్తున్నారు. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, కాకినాడ.